నమస్కారం ప్రేక్షక దేవుళ్ళందరికీ మన టీం తరపున సీతా పయనం టీం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మనందరికీ ఒక మంచి ముఖ్యమైన ఒక పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే ఆవులు మన సనాతన ధర్మం ప్రకారం మనందరికీ దేవుళ్ళు లాంటివి. సో అలాంటి ఆవుల గురించి ఒక పాట మనం ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ 2 సాంగ్స్ మనం రిలీజ్ చేశాము, ఇది 3వ సాంగు. ఈ పాటని రాసింది మన కాసర్ల శ్యామ్ గారు, ఫెంటాస్టిక్గా రాశారు. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. నేను కాసర్ల శ్యామ్ గేయ రచయిత. సీతాపయనంలో అద్భుతమైన ఒక గోవుల మీద ఒక మంచి పాట రాసే సన్నివేశం నాకు దొరికింది. ఆ పాట కూడా సందర్భానికి తగ్గట్టుగా ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఈ గోశాలలో రిలీజ్ చేయడం చాలా సంతోషం. ముందుగా మా టీం అందరి తరఫున మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆవుల మీద ఒక పాట పెట్టాలి, ఒక సిచ్యువేషన్ పెట్టాలి, దానికి ధ్రువుని తీసుకురావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ధ్రువు మీ అల్లుడు కాబట్టి కంపల్సరీ ఉండాలనిపించిందా, లేదా సినిమాలో ఇట్లాంటి పాట చెప్పాలి అని ఆ సన్నివేశం ఎట్లా మీకు అనిపించింది? మీకు 2 విషయాలు సార్. సార్, ఫస్ట్ ధ్రువ సినిమాలో ఎందుకు పెంచాడు అనేది, తర్వాత ఈ పాట ఎందుకు ఇలాంటి పాట పెట్టాను. ఇయ్యే సార్. మన హోమ్ ప్రొడక్షన్ ఇది. నేను ఈ సినిమాలో ఉండి తీరాలి. హీరో హీరోయిన్ మనకు ఫిక్స్ అయిపోయింది, మన ఉండి ఇంకేమి మనం చేసేది లేదు. స్వామి ఈ సినిమా వద్దు, వేరే సినిమా ఫుల్ నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వే చేయాలి. కాదు, నేను ఉండి తీరాలి అన్నప్పుడు నా ప్రకారం ఇప్పుడు ఆయనకు ఉండే ఇమేజ్, ఇప్పుడు కర్ణాటకంలో పెద్ద స్టార్, ఇక్కడ కూడా తెలుగులో కూడా చాలా మందికి ఇష్టం. అలా ఉన్నప్పుడు ఎలాగ యూజ్ చేసేది, చిన్న ఏదో ఒక సీన్ చేసిస్తే బాగుండదు కదా. బుల్లెట్ అంటే మనం బుల్లెట్ కరెక్ట్ యూజ్ చేయాలి కదా, గన్లో పెట్టే షూట్ చేయాలి. సో ఎలాగలా గన్లో పెట్టి చేయాలి అన్నప్పుడు జనానికి నచ్చాలి, ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదు. సో ఇలాంటి అన్ని మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఓకే ఇది చేస్తే బాగుంటుంది. అది ఏది అంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి అనేది. ఇప్పుడు ఈ ఆవులు కూడా క్యారెక్టర్స్ అయిపోయింది. ఎందుకు ఆవులు నేను క్యారెక్టరైజ్ చేశానంటే, మనకి ఆవులు అంటే చాలా ఇష్టం. దేవుడు లాగా మనకి, మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు అందరికీ ఆవులు అంటే మనకి దేవతలు. అందుకని మన పాటలు కూడా రాసుకున్నాం సార్, స్వర్గం నుంచి నేలకు చేరింది గోవు అని చెప్పి. స్వర్గాన్ని వదిలేసి నేల కోసం వచ్చింది. ఎస్ సార్. దేవుళ్ళకు కూడా అమ్మ ఆవురా అని చెప్పాం మనం. ఎస్ సార్. సో అలాంటి మేమంతా మనం పూజించేది మన గోమాత. సో దాన్ని క్యారెక్టర్తో కలిపి ఒక ఎమోషనల్ బాండేజ్ తీసుకొచ్చాను ఆ క్యారెక్టర్. సూపర్ సార్. తీసుకున్నప్పుడు వచ్చిందే ఈ క్యారెక్టర్ ధ్రువ చేసింది. అండ్ మీరు సినిమా చూస్తే అదిరిపోతుంది ఈ క్యారెక్టర్. ఐశ్వర్య గారు, మిమ్మల్ని గమనించా నేను. ఈ ఆవు అప్పటి నుంచి టీయర్స్ కాస్తుంది, దానికి హీట్ అయితే అట్లా వస్తుందని. అంటే మీకు ఆవులతో ఎందుకు బాగా ఒక స్పెషల్ బాండింగ్ ఉన్నట్టుంది మీకు? ఏంటి స్టోరీనే ఉంది ఆవుది? స్టోరీ ఉంది. ఒక 5-6 ఇయర్స్ ముందు అప్ప బర్త్డే August 15th. సో ఒక 10 ఇయర్స్ ముందు నాకు నా చెల్లికి చెప్పారు, ఇలాంటి నాకు గిర్ కౌస్ అంటే చాలా ఇష్టం, ఏదో ఒక రోజు కొనాలి అని, తీసుకురావాలి ఇంటికి ఏమో. సో అదే నా మైండ్ లో ఉండిపోయింది. సో వీవర్ రీసెర్చ్ చేసి ఇప్పుడు డిసైడ్ చేసాము ఆవులు చెన్నైకి తీసుకురావాలి. బట్ ఎలాగా, ఎక్కడి నుంచి, సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్. సో అన్ని రీసెర్చ్ చేసి గుజరాత్ లో దొరికింది. అండ్ అప్పుడు క్యాజువల్ గా వితౌట్ హిస్ నాలెడ్జ్ తెలియకుండా సర్ప్రైజ్ దెన్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది కృష్ణ దేవుడితో ఉంటుందంట ఆ కాలంలో. ఆ గోకులం కృష్ణుడికి ఉన్న స్పెషాలిటీస్. సో అన్ని రీసెర్చ్ చేసి ఒక 1 month అయింది, 15 to 20 days యాక్చువల్లీ. సో గుజరాత్ నుంచి వచ్చింది అప్ప. ఒక నైట్ షూట్ చేసి ఫుల్లీ హీ వాజ్ సో స్లీపీ, లైక్ వి ఫోర్సింగ్ హిమ్, బట్ వి ఫోర్స్డ్ హిమ్ అవేక్ అండ్ కింద తీసుకెళ్ళాము. అండ్ ఒక ట్రక్ లో ఒక ఎలా చేశారంటే, కింద ఎవడో గొడవ చేస్తున్నాడు, ఎవరు నా కొడుకు గొడవ చేస్తున్నాడు, నేను వచ్చాను.
లేదు చాలా టైర్డ్ గా ఉన్నాను, నైట్ షూట్ చేశాను, వదిలే అని చెప్పారు. సో వీ వర్ లైక్ లేదు అక్కడ ఎవరో గొడవ చేస్తున్నారు అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేసి తీసుకెళ్ళాము కింద. దెన్ చూస్తే ఒక ట్రక్, సో ఇట్స్ ఫుల్లీ కన్ఫ్యూజ్డ్. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. సో ఫుల్లీ చూస్తే ఒక ట్రక్ లో మన పుణ్యకోటి. సూపర్. ఫస్ట్ ఒక్క ఆవు వచ్చింది, షీ వాస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 5 cows అయిపోయింది. అసలు So, చాలా అది ఒక చిన్న గోశాల. సూపర్ సార్. అంటే ఇంట్లో ఆవు ఉంటే ఎంత పవిత్రం అంటారు. అట్లా పేరు వచ్చి అనుకోండి, పేరు పుణ్యకోటి చెప్పారు. తర్వాత ఇంకోటి అది పెద్దది. ద నెక్స్ట్ ఇస్ వేద, రాధే, లక్ష్మి అండ్ రామాంజీ. రామాంజీ. సూపర్ సార్. మంచి అంటే గెస్చర్ కూడా చూడండి, ఒక పుట్టినరోజు నాడు మంచి గిఫ్ట్ ఇవ్వాలనేది. ఇప్పుడు మనకు బైక్ కొనిస్తాను, కార్ కొనిస్తాను, అంత అదేం కాదు కదా. ఒక ఆవు తెచ్చి మీకు ఇష్టమైనది మీ ఫుల్ఫిల్ చేసి తెచ్చినది అసలు చాలా సూపర్ అండి. నిరంజన్ గారు, మీరు సినిమా వరకైనా మీకు కూడా ఏమన్నా ఆవులతో టచ్ ఉందా? అంటే మంచి బాండింగ్ ఉందా ఏమన్నా? ఉంది. ఫస్ట్ చెప్పాలంటే సార్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాను, అల్లే ఫస్ట్ నేను చూసాను పుణ్యకోటి అని. చాలా బాగా యూనో దే టేక్ కేర్ ఆఫ్ దెమ్ సో వెల్ లైక్ ఫ్యామిలీ. అది చూసి నాకు కూడా చాలా అటాచ్మెంట్ వచ్చింది. సూపర్. అండ్ మన ఫార్మ్ హౌస్ లో కూడా ఆవు కరువు అన్ని ఉంది. సో అది ఒక స్పెషల్, అది డివైన్ ఎనర్జీ కదా. దేవుడు అంటారు అంత డివైన్ ఎనర్జీ. సో దట్స్ ఆల్, ఐ ఎంజాయ్ బీయింగ్. బాండింగ్ కూడా పర్సనల్ బాండింగ్ ఉంటుంది సార్. అవి అర్థం చేసుకుంటాయి, మనతోని ఇంటరాక్ట్ అవుతుంటే మనం పిలిస్తే అవి మన దగ్గర పరిగెత్తి రావడం, అవి మనతో మాట్లాడడం, అంటే మనకు ముచ్చట పెట్టినట్టు అనిపించడం. ముందు రాదు మనకు, ఆ భాష ముందు రాదు. కొన్ని రోజులు దాంతో ఉంటే భాష మనకు తెలుస్తుందండి ఆటోమేటిక్ గా. సూపర్. అది ఎందుకు చూస్తుంది, ఇప్పుడు రమ్మంటుందా, ఇవన్నీ కొంచెం మనకి తెలియక కొన్ని విషయాలు అర్థం అవుతాయి. సూపర్ సూపర్ సార్. ఇప్పుడు ధ్రువ్ గారు, ఈ పాటలో నేను ఒక లైన్ రాశా, వచ్చినోడు అర్జునుని బాణం లాంటివాడే అని. అంటే అర్జునుడికి గాంధీవం చూడే బస్సులన్నా వచ్చాడు చూడే. అర్జునుడికి గాంధీవం ఎంత పవర్ఫుల్. ఇప్పుడు అర్జున్ గారికి అది వాంటెడ్లీ రాశా నేను. ఇంకా మీరు అంత పవర్ఫుల్ గా ఒక బోలాగా వచ్చి చేతికి చేరారు అంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం వచ్చారు. మీకు ఎట్లా ఉంది? అంటే మీరు ఇందాక చెప్పారు కదా నాకు గాడ్ ఫాదర్ అని, ఫస్ట్ టైం మీరు ఇంటరాక్ట్ అయ్యి చేసినప్పుడు ఇప్పుడు సార్ చెప్పారు మీరు ఖచ్చితంగా నేను ఈ సినిమాలో చేయాలి అని. మీరు ఫస్ట్ టైం సార్ డైరెక్షన్ లో చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? Thanks for the powerful lines. Yeah, thank you, sir. And that lines means a lot to me because Uncle in his debut movie, Yes. a movie called Simmada Mari Sainya. In that movie, Banamlo entry. Oh. Same vice versa. He's introducing me Yes, sir. here. Mm. So that is mainly. That is why I told it means a lot to me. Super. And I'm very excited to work with my godfather, as I said. ఫస్ట్ నాకు అర్జున్ గారు చెప్పారు సార్, ఈ సాంగ్ చెప్పేటప్పుడు మీకు ధ్రువ్ తెలుసు కదా ఎంత పవర్ఫుల్, కర్ణాటకలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తెలుగులో కూడా అంతమంది లైక్ చేశారు కాబట్టి ఆ రాసే లైన్స్ కూడా అంత పవర్ఫుల్గా ఉండాలి, ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉండాలి, ప్లస్ అందులో మళ్ళీ గోవుల గొప్పతనాన్ని కూడా చెప్పాలి అని నాకు పర్ఫెక్ట్లీ కూర్చోబెట్టారు. ఈ సాంగ్ అప్పుడు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది సార్. మీరు నన్ను చెన్నై ఆఫీస్ పిలిచారు, పిలిచి కమ్ టు మై రూమ్ అని చెప్పి లోపలికి పిలిచారు కదా. నేను సోఫాలో కూర్చుంటే సార్ వచ్చి డోర్ పెట్టారు. డోర్ పెడితే నాకు భయం అవుతుంది, అసలు సార్ మార్షల్ ఆర్ట్లు తిరిగి యాహూ అని అంటారేమో అని. నేను అంత ఇంట్రెస్ట్గా కూర్చొని దగ్గర కూర్చొని ఇట్లుండాలి పాట, ఇట్లా ఉండాలి, ధ్రువుని ఇట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి, మనం చెప్పే పవర్ఫుల్ లైన్స్ కూడా నేను రాశాను అందులో. వస్తే ఇంకా మిగిలేది మట్టే, లంకను తగలెట్టినట్టే అని ఇట్లాంటి పవర్ఫుల్ లైన్స్ చెప్పారు. అవన్నీ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ సార్. ఇంకా నేను గమనించాను సార్, చాలా కోఇన్సిడెంట్. నా పేరు శ్యామ్, నా వైఫ్ పేరు రాధిక, తను ఇక్కడ ఉంది, మనం గోశాలలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇది ముందే రాసి పెట్టి ఉందేమో డెస్టినీ అనుకుంటాం. అట్లా ఆలోచిస్తే మీరు అర్జున్, బట్ మీరు హనుమంతుడి భక్తుడు. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు, మీరు బ్యానర్ పేరు పెట్టుకుంది శ్రీరామ ఫిల్మ్స్, సినిమా పేరు వచ్చింది సీతా పయనం. అంటే ఇది అనుకొని పెట్టారా, డెస్టినీ అసలు కలిపిందా ఇట్లా ఈ లింక్? తమిళ్లో కూడా రామనారాయణ అని ఒక పెద్ద డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు చూడండి, అక్కడ కూడా లింక్ ఉంది మనకు. రా అని స్టార్ట్ అవుతుంది, రాజేంద్ర సింగ్ బాబు. సూపర్. ఈ రా, మా ఫాదర్ పేరు రామస్వామి. ఓ, అన్ని ఇలా లింక్గా ఉన్నాయి. అంటే ఇది మనకు నేచరే కలిపింది అనుకోవచ్చా, లేకుంటే సీతాపయనం అని రామ ఫిల్మ్స్ పెట్టినాం కాబట్టి సీతాపయనం అని పెట్టారా? లేదండి, మేమంతా చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడాలంటే
విల్ బి ఓన్లీ కాయిన్స్, సంబడి విల్ బి కీపింగ్, నువ్వు ఇక్కడేదో అక్కడేదో ఎగ్జాక్ట్లీ సార్, అని పెడుతుంటారని నా ఇది ఎగ్జాక్ట్లీ. నమ్మకం. అందుకనే మనకు అనుకోకుండా అనుకోని కూడా ప్రకృతిలోనే ఈ పాట రిలీజ్ చేసాము. ఈ నేచరే మనకు ఒక మంచి బిగ్ హిట్ రాసి పెట్టింది ముందే అని చెప్పి నేను నమ్ముతున్నాను సార్. ఇది చూడండి, ఇది ఇంత మంచి గోశాలని ఇంత బాగా పోషిస్తుంది, దేవుళ్ళగా దాన్ని చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎంత నీట్గా ఉంది సార్. మనకి చూస్తే కూడా అంటే వేరే గోశాలకు పోతే మనకు ఆ స్మెల్ కావచ్చు, అది కావచ్చు, అంటే ఒక్కొక్కటి ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత అసలు లోపలికి వస్తే ఒక డివైన్ ఫీలింగ్ ఉంది. సూర్యుడంటి వాడొచ్చాడు సూడే, మహావీరుడల్లే కబడేది వీడే, సూడే బసవన్న వచ్చాడు సూడే. మనకు సంక్రాంతి 3 ఉంటాయి సార్, భోగి, సంక్రాంతి, కనుమ అని. కనుమ ఎస్పెషల్లీ పశువుల పండుగ సార్. అప్పుడు అంటే మనకు ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయో, వ్యవసాయానికి కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనకి ఎంత ఉపయోగపడుతున్నాయో వీటికి థ్యాంక్స్ గివింగ్ పండుగ. కనుమ అనేది వచ్చింది వీటి కోసం, థ్యాంక్స్ గివింగ్ పండుగ. అమెరికా వాళ్ళు దాన్ని కాపీ కొట్టేశారు. కాపీ కొట్టారు. మనం ఎప్పటి నుంచో ఉన్నాం సార్. ఇది వీటిని మనం పూజిస్తాము, ఆరాధిస్తాము కాబట్టి ఆ రోజు మంచిగా వీటిని బాగా శుభ్రంగా అలంకరించి మంచిగా పూజ చేసి ఆ వ్యవసాయ పనిముట్లన్నీ చేసుకొని చేస్తారు సార్. ఇంకా మాకు ఆటోమేటిక్గా సంక్రాంతి అంటే పతంగులు, గాలిపటాలు. కాకపోతే నాకు ఇప్పటికీ రాదు పతంగులు ఎగరేళ్ళు. మేమైతే విలేజ్ సార్, మా ఫాదర్ పుట్టిన విలేజ్ కర్ణాటకలో మధుగిరి టాలూకా ఉంది. ఇక్కడి నుంచి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు జక్కేనహళ్ళి అని చెప్పి. సో మనకి వచ్చి సమ్మర్ హాలిడేస్ ఏదైనా నాకు నా బ్రదర్ కి ఊరు విలేజ్. సూపర్. సో విలేజ్ లో ఏమేమి చేయొచ్చు అన్ని చేసాం. పైన నుంచి దూకటం, దీంట్లో వెల్లో, చెట్లు ఎక్కేసి అక్కడి నుంచి మన పలస పండు పీకి తిని ఏమి అడగండి అన్ని చేసాం మేము. అందుకే మీరు ఇంత స్ట్రాంగ్ ఉంటారు. ఆ మట్టితో టచ్ ఉంటుంది. ఇలాంటి పండగ అంతా అక్కడ చూసాం కదా సార్. ఫుల్ ఈ ఆవులకి కొమ్ములకి అంతా ఫుల్ పెయింట్ అంతా వేసి అన్ని ఆడపడుచులంతా వచ్చి దానికి పూజ చేసి కుంకుమాలు, సార్ పసుపు కుంకుమ పెట్టడం చాలా చూస్తే కళ్ళకి మనకి నిండుగా ఉంటుంది సార్. సో ఈ పండగ అంటే నాకు ఆయన్ని జ్ఞాపకం వస్తుంది. సూపర్. అందులో మనోడికి ఏం జ్ఞాపకం వస్తుంది కనుకోండి. మీకు వీళ్ళిద్దరు అడగడం కానీ తను అడగలేదు. మీకు బాండింగ్ ఏంటి అసలు? పండగ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? Usually we won't be at home. I call my friends because you know how this Sankranti goes. Like all only women, girls will come home. Yes. తీసుకొచ్చి ఎళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తుంటారు. అవును సార్. We'll be like, oh, only girls are coming. Okay, come, let's go. No, boys will be at home, I think. Okay. So we usually go to farmhouse and we'll spend time with Gomata. So that is the only thing. But this from 2 years I have special this Sankranti because I have a cute daughter. బిడ్డ పుట్టింది. ఆడబిడ్డ పుట్టింది. ఏం పేరు సార్? Rudrakshi. రుద్రాక్షి. వావ్, రుద్రాక్షి పేరు చాలా మంచి పేరు. కొడుకుకి ఏం పేరు పెట్టారు? మీకు కొడుకు పేరు సార్? Hayagriva. హయగ్రీవ. అసలు కొడుకు పేరు హయగ్రీవ. ఎంత డివైన్ టచ్, రేర్ నేమ్స్. హయగ్రీవ ఏంట్రా హయగ్రీవ చాలా ఓల్డ్ అయిపోయింది అని అందరూ చెప్తున్నారు. కొంచెం అదే కొంచెం మోడర్న్ గా చేయంటే లేదు నాకు హయగ్రీవ అనే కావాలంటాడు. Hayagriva Rudrakshi. సార్ యాక్చువల్ గా పిల్లలకి బాగా చదువు రావాలంటే హయగ్రీవ మంత్రం చదవమని చెప్తారు. అవును. మరి హయగ్రీవ పేరు పెట్టినంటే ఇంకెంత ముందు మంత్రాలు. సూపర్ సార్. కానీ ఈ జనరేషన్కి చెప్పాల్సింది సార్, మనకు పండుగలు అంటే ఇప్పుడు మామూలుగా డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడం, సౌండ్ బాక్సులు పెట్టి పతంగులు ఎగరేయడం కాకుండా పండుగలు అసలు ఎందుకు జరుపుకుంటాము, గోమాతతో మనకి ఎంత టచ్ ఉంది, వాటిని మనం ఎట్లా రక్షించుకోవాలి, మన డ్యూటీ అని చెప్పడానికి మీరు ఈ సాంగ్ పెట్టడం అనేది అసలు పర్ఫెక్ట్ యాక్ట్. ఈ జనరేషన్ కూడా తెలియదు అసలు. ఎంత ముద్దుగా బిడ్డలు పాలు తాగుతున్నాయి. అది తన బిడ్డలకి మాత్రమే కాదు, ఇడీ ప్రపంచానికే పాలిస్తుంది. మీరు రాసిన ఆ లైన్ కూడా అలాగే కదా ఉంది. మీరు అన్నట్టు తన బిడ్డలకి కాదు మనకందరికి నిస్వార్థంగా పంచిపెడుతుంది పాలు. ఎంత అంటే ప్యూరిటీకి, అమ్మతనానికి గుర్తు ఆవు అనేది. అసలు చూడండి దాని కళ్ళు మూసుకొని ఎంత తన్మయత్వంతో తాగుతుందండి. అంటే లోకాన్ని మర్చిపోయి తన ఆకలి తల్లి దగ్గర ఆ టైంకి వాటిని ఇప్పకుంటే ఇంకా అవి లాక్కుంటాయి, వచ్చేస్తాయి. అసలు నిజంగా సార్ ఇంత పవిత్రంగా, ఇంత అందంగా మనం ఒక డివైన్ ఫీల్తోని మనం కూడా ఎంతో ఎంజాయ్, ఉత్సాహంగా ఉన్నాం కదా. అసలు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టాలి, ఇంత అద్భుతంగా చేయాలి అన్న వ్యక్తి ఎవరు సార్ అసలు? దీన్ని పోషించేవాళ్ళ? పోషించే వాళ్ళు, మీ ఇంత చేసిన వాళ్ళు ఎవరు అని?
నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. మీ అందరికీ ఆ మహానుభావుడిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓ రండి. ఎస్ ఇప్పటివరకు మనం చూసిన సుందర గోశాల, అద్భుతమైన గోశాల, అంత శుభ్రమైన గోశాలను ఎంతో ప్రేమగా పిల్లల తీరుగా పెంచుకుంటూ ఆ గోవులను దాదాపు 400 ఎకరాలను గోశాల కోసమే అంకితం చేసి తన జీవితాన్ని వాటికి అంకితం చేసినటువంటి పెద్దలు జగపతిరావు గారు మనతో ఉన్నారు. వారికి మా సీతాపయనం టీం తరఫున దర్శకులు అర్జున్ సర్జా గారు చిన్న సత్కారం చేస్తారు. శూర శూర అమ్మ అంటూ అమ్మ నిన్నే పిలిచేరా, సైరా 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 వీరా, దూకిరారా కంటే తెంచి నువ్వు కాపే కాసేరా.